నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనాం పథకం రైతులకు ఒక వరం లాంటిది. అన్నదాత సుఖీభవ అనే లక్ష్యంతో దళారీల వ్యవస్థను తుడిచిపెట్టి రైతే తన పంటకు రాజు కావాలనే సంకల్పంతో మోదీ సర్కార్ ఈ డిజిటల్ విప్లవానికి తెరలేపింది. టెక్నాలజీని సామాన్య రైతు తెర చేర్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ నవభారతాన్ని నిర్మిస్తోంది. దేశంలో ఒకప్పుడు మన రైతన్నలు పండించిన పంటను అమ్ముకోవాలంటే ఊర్ల పక్కన ఉన్న మండీలకో లేదంటే తెలిసిన వ్యాపారులకో తక్కువ ధరకు ఇచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒక దేశం ఒకే మార్కెట్ అనే నినాదంతో వచ్చిన ఈనం మన రైతులకు పెద్ద దిక్కుగా మారింది. ఇదొక డిజిటల్ అంగడి లాంటిది. 2016 నుంచి 2026 వరకు చూసుకుంటే దాదాపు 4.84 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందంటే ఇది ఎంతలా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 1.80 కోట్ల మంది రైతులు, లక్షలాది మంది వ్యాపారులు ఇప్పుడు ఒకే వేదిక మీద ఉంటున్నారు. మన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 1656 మార్కెట్లు ఒకదానికొకటి కలిసిపోయాయి. అంటే రైతు తన పంటను ఎక్కడ కూర్చున్నా ఎక్కడి వ్యాపారికైనా అమ్ముకునే వెసులుబాటు కలిగింది. ఈ పద్ధతిలో మోసం అనేదే ఉండదు. రైతు తన మొబైల్లోనే 247 రకాల పంటల ధరలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంతా ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఎక్కువ ధర ఇస్తారో వాళ్ళకే పంట అమ్ముకోవచ్చు. మధ్యవర్తుల గొడవ అస్సలే ఉండదు. పంట నాణ్యతను కూడా అక్కడే పరీక్షించి సర్టిఫికేట్ ఇస్తారు. అమ్మకం అయిపోగానే పైసలు ఎవరికో చేతికి రావు, నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోకే జమ అయిపోతాయి. ఒకవేళ ఇప్పుడే పంట అమ్మడం ఇష్టం లేకపోతే గిడ్డంగిలో దాచుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. దాని మీద లోన్ కూడా తీసుకోవచ్చు. మొత్తానికి క్లిక్స్ నుంచి పంటల వరకు అంతా డిజిటల్ మయం కావడంతో మన రైతన్న ఇప్పుడు మార్కెట్ వెనకాల పడటం లేదు. మార్కెటే రైతు చేతిలోకి వచ్చేసింది.